నీ దయరారు పరకు చేసే వేళ సమయము కాదు ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి అఠానా రాగం ఆది తాళం శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవా అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది. నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభు, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? అబ్బా, నా చంప మీద కొట్టినట్టుందయ్యా. వద్దయ్యా. ఈ ప్రకారంగా తమతో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా? ఎరక్కపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. గంగాళం, అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న ఫలంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నట్టు. క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు, ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఇడియట్, కంప్యూటరైజ్ కస్టమర్ ని నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్, అనకాపల్లి కాలరో నాకు అనవసరం. ఆ సిగరెట్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రోడ్, కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యు సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇవయ్యా. ఇదేంటిది? పోలీసుల మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడటానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు. మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, యూని గోపా అన్నీ నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్, మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మయ్, ఎందుకు రాయిలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రే అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోటు సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీర ముష్టి సార్. ఏరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపీ మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో. ఇదేంటి సార్, చిరంజీవి బాలకృష్ణుడు కొట్టినట్టుగా గుర్తున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ? ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో సార్, ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా, ఏమయ్యా, మా చేత ఇంతలేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సరే సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. వేడి నీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావో తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? కమిడీలో వెళ్ళిపోమంటారా? అయ్యా, మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్. ఇదేనా నాకు కొత్తగా పెట్టిన మ్యారేజ్ బ్యూరో?
ఎక్కడి నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది కాదురా, అసలు మొదలు పెట్టామా లేదా అన్నదే పాయింట్. వెళ్ళి ఓనర్ గారిని నేను రమ్మన్నాను. ఏయ్, ఎవడ్రా మీ ఓనరు? నువ్వేనా ఓనరు? అవును, నువ్వెవరు? కనబట్లా? ఏటీఎం ఎనీ టైం. అదేనన్నా బజార్లో ఎక్కడ పడితే అక్కడ కార్డు పెట్టి డబ్బులు అవుతారే ఏటీఎంలు. ఈ మధ్య మొబైల్ ఏటీఎంలు మనుషులు పెట్టినట్టున్నారులే. కార్డు ఎక్కడ పెట్టాలి బాబు? ఏటీఎం అంటే డబ్బు ఇచ్చేది కాదు బే, ఎనీ టైం మందు. మ్యాటర్ ఏంటో చెప్పు. అన్న రమ్మంటుండు. ఎవడా అన్న? ఎవడా? కూల్ గా ఉన్నంత సేపు పెరుగు వడరా అన్న. మరి వేడిగా ఉంటే ఎదురువాడి గుండెల్లో దడదడరా. వస్తారావా? రాను. ఇంకా మాట చెప్పు. వాడినే రమ్మను. నన్నా ఏంటి ఏకంగా నన్నే? నేనెవరో చెప్పావా? చెప్పాను. అయినా రమ్మన్నాడా? నీ గురించి చెప్పకముందు వస్తా అన్నాడు, చెప్పాక నిన్నే రమ్మన్నాడు. నిద్రపోతున్న పులిని కితకితలు పెట్టి లేపాడు. అన్నా స్టైల్ సౌండ్ లేదు కదా. డ్రైవర్ సౌండ్. శంకర్ దాదా ఎంబీ కళ్ళజోడు పెట్టే కదా కనపడలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎవరా నమ్మంది? నిజం చెప్పండి రా, ఎవడ్రా రమ్మంది? చెప్పావు నీకే తెలీదా? ఫ్లోలో అనేసి అన్నా వాడే. ఏరా, నా గురించి తెలిసే రమ్మన్నావా? తెలుసుకుందామనే రమ్మన్నాను. చూసారా, నన్ను పిలిచే తమ్మ ఎవడుకుందరా? వీడి దగ్గర లాజిక్ ఉంది కాబట్టి రమ్మన్నాడు. తమ్ముడు, నా గురించి తెలుసుకోవాలని నీ తాపత్రయం నాకు నచ్చింది. ఈ ఏరియాకి దాదా నేనే. ఇక నుంచి నువ్వు దందా ఎవరికి ఇవ్వక్కర్లేదు. ప్రతి వారం తీసుకొచ్చి నాకే ఇవ్వు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎవరికి ఇవ్వను. ఇట్టి సెట్ అయ్యిరా ఒరే కత్తిరా. ఏయ్, నాకు చిరాకు తెప్పించావు అనుకో ఏం చేస్తాం? అన్నంటే లెక్కలేదురా. అసలు అన్న చిన్నప్పుడు తప్పిపోయిన మరదల గురించి వెతికి వెతికి ఇలా అయిపోయాడు, కానీ ఒకప్పుడు శంకర్ దాదా అంటే. నీ పేరు శంకర్ దాదానా? నీ మరదలు కనిపించట్లేదా? అవునన్నా, తిరగని ఈది లేదు, ఎతకని కొంపలేదు, దొరకలేదన్నా. నీ మరదలు నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉందా? ఇదేంట్రా ఇలా జలకిచ్చాడు? నమ్మచ్చా? సార్ నమ్ముదామన్నా. మందం పోయింది బాబు, ఒక్కసారి నా మరదలు చూపించు. దానికోసం ఎతికేదికి పిచ్చోండి అయిపోయాను. అలాగే చూపిస్తాలే, రా వెళ్దాం. నా మరదలు చూపిస్తాయంట, నా మరదలు చూపిస్తాయంట. నా బుద్ధుంటే ఇదేనా? ఏది? నా బుద్ధి బాబు, నా బుద్ధి చూపించు. నువ్వు అడవాడు చేయకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. వస్తాడు నారాజు. వస్తాడేంటి? వచ్చేసాడు. ఏంటి అర్థం కాలేదా? ఎవరు వచ్చారో చెప్పుకో. ఎవరబ్బా? కేబుల్ బిల్లోడా? ఛే, ఓ కరెంట్ బిల్లోడా? వాళ్ళెవ్వరూ కాదు. వచ్చింది ఎవరో తెలుసా? నీ బావ శంకర్ దాదా. బావా? లేని బావ ఎలా వచ్చాడు? రా. వస్తున్నా. ఒరే ఏటీఎం, మీ వదిలికి నేను నచ్చుతానంటావా? నీకేందన్నా అంగార గ్రహంలో అందంగా ఉంటావు. నిన్ను చూసి వదిన ఒక్కసారి పడిపోల్సిందే. అంతేనటావా? ఇదిగో మీ బావ. అన్నా వచ్చింది తిరిగన్నా. ఏం చేసావయ్యా? నేనేం చేశాను చూశానంతే. ఎలా పడిపోయింది? ఏమైంది? నవ్యలే. నవ్య, బుజ్జి బుజ్జి అనే ముందు వీడిని బయటకు తీసుకెళ్ళు. ఎందుకు? నువ్వు పోరా దరిద్రుడా. దరిద్రుడా? నువ్వు పద. నా బుజ్జా? అప్పుడు చెప్తాను. బుజ్జి 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 వదిలే. నా బుద్ధిని చూపిస్తానని చెప్పి ఇలా అవమానిస్తావా? ఏ ఆగు. చిన్నప్పుడు ఎప్పుడో కదా నీ మరదలు నేను చూసింది. అవును. ఈ మధ్య చూడలేదుగా. చూడలేదు. అప్పుడు ఎలా ఉండేవాడివి? రాజమండ్రి నిమ్మపండు రంగులో ఉండేవాడిని. అసలు అందమే వేరనుకో. ఇగో అప్పట్లో ఇలా రింగు కూడా ఉండేది. నన్నందరూ ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళు? సినిమా యాక్టర్ శోభన్ బాబు అనేవాళ్ళు. ఏ నమ్మకం లేదా? మరి శోభన బాబులో ఉండేవాడు, ఇలా రఘుబాబులో ఉంటారా? అంటే అది అయ్యిందేదో అయింది. అవ్వాల్సింది చూడు. ఈసారి వచ్చేసరికి నిమ్మపండు రంగులాగా మారాలి. అది చూసి నీ మరదలు పడిపోవాలి. ఇప్పుడు పడిపోయింది కదా. ఆ పడ్డం వేరు, ఈ పడ్డం వేరు. ఈసారి అలా కనిపించు. ఈసారి నువ్వే అంటావు చూడు. ఏమని? సినిమా యాక్టర్ శోభన్ బాబు అని రింగుతో వస్తా. తెలుగు